బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళంలో తండెల్ సినిమా రిపీట్ అయింది. ఇటు శ్రీకాకుళంలో బంగ్లాదేశ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఒక బోట్తో పాటు అక్కడి నుంచి కొట్టుకొని వచ్చి ఇటు శ్రీకాకుళంలోని సిక్కోల్ తీరానికి వాళ్ళు చేరుకున్నారు. బంగ్లాదేశ్కి సంబంధించిన ఈ బోట్లో 13 మంది బంగ్లాదేశ్కి మత్స్యకారులు ఫిషర్మెన్ ఉన్నారు. వారానికి సరిపడా ఇంధనం అలాగే ఆహారంతో వీళ్ళు సముద్రంలో వేటకు బయలుదేరారు. కానీ దిత్వా సైక్లోన్ వల్ల మొత్తానికైతే వాళ్ళ ప్లాన్స్ చేంజ్ అయ్యాయి. ఆ వారం రోజులకి సరిపడా ఫ్యూయల్, ఆ ఫుడ్ అవన్నీ అయిపోయిన తర్వాత తీరానికి కొట్టుకొని కొన్ని రోజుల తర్వాత ఇటు ఆంధ్రాకి చేరుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఆంధ్రా దాకా వచ్చారంటే ఆలోచించండి. అసలు జనరల్గా సైక్లోన్స్ వచ్చినప్పుడు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు అని చెప్పేసి అధికారులు హెచ్చరించేది ఇందుకోసమే. మొత్తం మీద ఎవరి ప్రాణాలైతే పోలేదు. కొంత హెల్త్ పరంగా వాళ్ళందరూ కొన్ని రోజులు ఫుడ్, వాటర్ ఇవన్నీ లేకపోవడంతో కొంచెం అనారోగ్య పాలయ్యారు. కానీ మొత్తం మీద వీళ్ళందరి సిచ్యువేషన్, హెల్త్ కండిషన్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. సో రోజుల తరబడి ఆహారం లేకపోవడం, అలాగే అనారోగ్య పాలయ్యారు. ఎచ్చర్ల మండలం మూసవానిపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తానికైతే స్థానికులు అలాగే మెరైన్ పోలీస్ వీళ్ళందరి సాయంతో ప్రస్తుతానికి వీళ్ళందరినీ సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. వీళ్ళకి మరి హెల్త్ కేర్ కానీ, అకామిడేషన్ కానీ, వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలపడానికి మనతో పాటు రాజేష్ ఉన్నారు. రాజేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్, చెప్పండి, అసలు వీళ్ళు ఎన్ని రోజుల తర్వాత తీరానికి వచ్చారు? ఎన్ని రోజులు ఆహారం లేకుండా ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు చూస్తూ ఉంటే ఈ దిత్వా తుఫాన్ అనేది ఎంతో మంది జీవితాలను కకావికలం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూడవచ్చు, బంగ్లాదేశ్ లో ఏర్పడినటువంటి ఈ తుఫాను ఈ రోజు బంగ్లాదేశ్ నుంచి కొంతమంది బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కొంతమంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మత్స్యకారులను డైరెక్ట్ గా నేరుగా సిక్కోల్ తీరానికి అయితే కొట్టుకునే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూస్తూ వైపు విజయనగరానికి మధ్యలో కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే ఈ పడవ అయితే కొట్టుకునే నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మనమైతే చూడొచ్చు, కనీసం వాళ్ళకి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని రోజుల తరబడి అయితే మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అన్ని కూడా అరేంజ్ చేసుకుని వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే కొన్ని సమయం అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిగ్నల్స్ ప్రాబ్లం వచ్చి కానీ, లేదంటే అందులో ఇంధనం అయిపోయి ఆ ప్రాబ్లం వచ్చిందా తెలియదు కానీ, లేదంటే ఆ తుఫాన్ కారణంగా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మిషనరీ ఒకవైపు చూపిస్తే ఇంకో వైపు వెళ్లే పరిస్థితి ఏర్పడిందా అంటే ఇవన్నిటి కూడా ప్రతిదానికి కూడా క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. గతంలో కూడా చూస్తే విజయనగరానికి సంబంధించిన కొంతమంది మత్స్యకారులు ఇలాంటి సందర్భాలను చూసుకుని అటువైపు కూడా వెళ్ళిన నేపథ్యం కూడా కనిపి. ఎందుకంటే అప్పుడు కూడా ఇటువంటి తుఫాన్ల కారణంగానే పూర్తిగా ఉన్నటువంటి మత్స్యకారులకి ఆ దిశ నిర్దేశం తెలియక ఆటోమేటిక్ గా ఆ రోజు బంగ్లాదేశ్కి అయితే ఆ యొక్క బోర్డర్కి వెళ్ళిన నేపథ్యం కూడా కనిపించింది. దీంతో ఎప్పటికీ కూడా ఈ విజయనగరం సంబంధించిన మత్స్యకారులు కూడా బంగ్లాదేశ్ లో ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కనీసం వాళ్ళ గురించి కూడా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎంతో చొరవ చూపించినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ప్రయోజనం లేకపోయిందని చెప్పొచ్చు. కళ్యాణ్, ముఖ్యంగా చూస్తూ ఉంటే ఈ రోజు కూడా దిత్వా తుఫాన్ కారణంగా అటు నుంచి మన వైపు కొట్టుకుని వచ్చినటువంటి ఈ యొక్క మత్స్యకారుల పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే హెల్త్ పరంగా కొంత సిక్కైనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ మత్స్యకారుల పరిస్థితి అంతా కూడా అలాగే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి సమకూర్చినటువంటి కొంతవరకు ఫుడ్ మాత్రం తీసుకుని వచ్చారు. తర్వాత నుంచి కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళకి భోజనం లేకపోవడం, అలాగే దానికి సంబంధించిన మెడిసిన్ కూడా లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ దిత్వా తుఫాన్ అయితే మాత్రం కొంతమంది కుటుంబాల్లో ఇటువంటి చిన్న భిన్న చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కళ్యాణ్, ప్రస్తుతానికి అయితే వీళ్ళ పరిస్థితి ఇంకా పూర్తిగా వివరాలు అయితే ఇంకా రాలేదు. ఇంకా దాని వివరాలు వచ్చాక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అయితే వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాలుగా చర్యలు తీసుకుని నేరుగా ప్రభుత్వానికి అప్పచెప్తారా, లేదంటే ఇక్కడ పునరావాసం కల్పిస్తారా అనే విషయం కూడా పూర్తిగా ఏ విషయం కూడా పూర్తిగా తెలియలేదు. ప్రస్తుతానికి అయితే వీళ్ళకి షెల్టర్ కూడా ఎక్కడ ఇచ్చారు కూడా పూర్తి సమాచారం ఇక్కడ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు విజువల్స్లో మనం చూడొచ్చు, ఆ బోట్లో ఇంధనం అంటే ఇటు ఫ్యూయల్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, రెండు అయిపోయింది. ఎటు వెళ్ళలేని పరిస్థితి, సముద్రంలో ఉండి అంత నీరుండి కూడా తాగలేని పరిస్థితి ఉంటుంది. సో మొత్తం మీద అలాంటి సిచ్యువేషన్లో మొత్తానికి దిత్వా తుఫాన్ వల్ల వీళ్ళు సముద్రంలో కొట్టుకుపోయి మొత్తానికి ఆంధ్రాకి చేరుకున్నారు. ఆంధ్రాలోని శ్రీకాకుళంలో చేరుకోవడం వల్ల మొత్తానికైతే వీళ్ళందరూ బతికి బయటపడ్డారు. ఇటు తండెల్ సినిమాలో ఇటు శ్రీకాకుళంకు సంబంధించిన వాళ్ళు గుజరాత్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళారు. గుజరాత్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిన సిచ్యువేషన్.
కానీ ఇక్కడ ఇటు బంగ్లాదేశ్ నుంచి వీళ్ళు శ్రీకాకుళంకి వచ్చిన సిచ్యువేషన్ మొత్తం మీద ఈ సీన్ ఒక్కసారి సినిమాని తలపించేలా ఉంది. ఇటు విజయనగరానికి సంబంధించిన కొంతమంది మత్స్యకారులు కూడా ప్రస్తుతానికి బంగ్లాదేశ్ వైపు వాళ్ళు కూడా కొంతమంది కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. కానీ వాళ్ళ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా రాలేదు అని చెప్పేసి ఇటు మా ప్రతినిధి రాజేష్ కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. పాపం వాళ్ళు ఎన్ని రోజులైందో తిని మరి మొత్తానికైతే ఫస్ట్ తీరానికి చేరుకోగానే వాళ్ళకి కొంత వాటర్ సప్లైస్తో పాటు కొంత ఫుడ్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. కింద విజువల్లో చూడొచ్చు బోట్లో ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఇంకా అలలు మాత్రమే ఆ బోట్కి ఒక డైరెక్షన్ లాగా అలలు మాత్రమే దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే వాళ్ళ అదృష్టం బాగున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ 13 మంది బంగ్లాదేశీలు మత్స్యకారులే. బోట్ ఇంజన్లో టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఇక్కడి వరకు వచ్చేలా చేసింది. బంగ్లాదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసి ఒక 1000 కిలోమీటర్లు కూడా ఉండొచ్చు, అంత దూరంలో ఉంటారు. అయినా ఇటు శ్రీకాకుళం దాకా వాళ్ళు రాగలిగారు. 20 రోజులుగా ఆకలితో అలమటించారంటే అర్థం చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఇప్పుడే. 20 రోజుల పాటు వాళ్ళు ఆహారం లేకుండా బతికారు. మొత్తానికైతే ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని దిత్వా తుఫాన్ వల్ల మొత్తానికి ఇటు శ్రీకాకుళం చేరుకున్నారు. భారత సముద్ర జలాల్లోకి చొరబడిన నేరం కింద ప్రస్తుతానికైతే కేసు నమోదు చేశారు. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో వారిని అదుపులోకి తీసుకునేసరికి వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారి నేర చరిత్రపై ఎంబసీ ఆరా తీస్తుంది. ప్రస్తుతానికి 13 మంది బంగ్లాదేశీయులపై అక్రమ చొరబాటు కేసును అయితే నమోదు చేశారు. సో ఈ వాటర్స్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ వాటర్స్లో మనం వేరే కంట్రీస్కి సంబంధించిన ఇంటర్నేషనల్ వాటర్స్కి సంబంధించి ఎప్పుడైతే మనం వేరే కంట్రీస్కి సంబంధించిన వాటర్స్లో ఎంటర్ అయినప్పుడు పర్మిషన్స్ లేకుండా ఎంటర్ అయితే ఖచ్చితంగా వాళ్ళపై కేసులు నమోదు చేసే అధికారం ఖచ్చితంగా కంట్రీస్కి ఉంటుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళపై కేసు నమోదు చేసినట్టుంది. ఒక్కసారి ఆ స్పాట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. करो ज्यादा थोड़ा बात करो ज्यादा थोड़ा भैया इतना తండేలా రైట్. ఈ 13 మంది మరి ఓన్లీ వీళ్ళు ఇంజన్ ఫ్యూయల్ ఫెయిల్యూర్ కావడం లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ వల్లనే ఇటు ఇండియాకి వచ్చారా లేకపోతే దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా? గతంలో మనం చూసాం ఇటు బంగ్లాదేశ్కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ కూడా చేశారు. అక్కడ ఉన్న ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ చేశారు. రానున్న రోజుల్లో మరి భారత్ పీస్ఫుల్గా ఉండాలనుకుంటుందా లేదా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. సో దానికి సంబంధించి ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్ సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సత్యం నాయుడు ఉన్నారు. సత్యం నాయుడుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యం నాయుడు, చెప్పండి, వీళ్ళు మత్స్యకారులేనా లేకపోతే వీళ్ళ దగ్గర ఇంకేమన్నా డాక్యుమెంట్స్ కానీ ప్రూఫ్స్ కానీ ఏమైనా దొరికాయా? ఉస్మానిపేట తీరంలో ఒక పడవ లంగర్ వేసిన విషయాన్ని మాత్రం స్థానిక మత్స్యకారులు అందరూ కూడా గుర్తించారు. ఈ విషయాన్ని మెరైన్ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే మెరైన్ పోలీసులు మాత్రం స్థానిక మత్స్యకారుల సహకారంతో ఆ బోట్ తీసుకొని లోపలికి వెళ్లి చూసేసరికి 13 మంది అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారిని లేపి విచారించగా వారందరూ కూడాను బంగ్లాదేశ్కి చెందిన వారం చేపల వేటకి వచ్చి దిత్వా తుఫాన్ కారణంగానే ఈ రోజు ఇటువైపు తమ బోటుకు సంబంధించి ఇంజిన్ కూడా చెడిపోయింది. ఎక్కడ లంగర్ వేయడానికి కూడా అవకాశం లేకుండా పోయిన నేపథ్యంలోనూ ఇది మెకనైజ్డ్ బోట్ కావడంతో మాత్రం సముద్రంలో సుమారు తీరం నుండి 80 నుండి 100 నాటికల్ మైల్స్ లోపల చేపలు వేట సాగిస్తుంటారు. నెలల తరబడి వీరు మాత్రం చేపల వేట సాగిస్తారు. కాకపోతే వీరు మాత్రం కేవలం 10 రోజులు మాత్రమే వేట చేసుకుని తిరిగి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో ఆయిల్ కావచ్చు, తమకు సంబంధించిన ఫుడ్ కూడా తీసుకురావడం జరిగింది.
కాకపోతే ఈ విషయంపై మాత్రం పోలీసులు వారిని అదుపులో తీసుకున్న తర్వాత విచారించారు. విచారిస్తే మాత్రం వారు బంగ్లాదేశ్ చెందిన మత్స్యకారులమే, ఆ పడవలో కూడా ఏవీ లేవన్న విషయం కూడా గమనించిన పోలీసులు ప్రస్తుతం నేవీతో పాటు కోస్ట్ గార్డ్, అదేవిధంగా ఆర్మీతో పాటు ఇటు బంగ్లాదేశ్ చెందినటువంటి ఏదైతే ఎంబసీ కావచ్చు, భారత ఎంబసీ కూడా సమాచారం, ఇంటెలిజెన్స్ విభాగాల ఫెయిల్యూర్ ఈ రోజు మాత్రం ఈ మత్స్యకారులు భారత సముద్ర జలాల వైపు దూసుకొచ్చారు. అక్కడ నిఘా విభాగం వైఫల్యమే ఈ రోజు బంగ్లాదేశ్ మత్స్యకారులు మాత్రం ఇలా శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యక్షం కావడం, ఈ పరిణామాలన్నీ కూడా లోతుగా దర్యాప్తిస్తున్న నేపథ్యంలో కోస్ట్ గార్డ్, ఇంటెలిజెన్స్, అదేవిధంగా నేవీ బలగాలు, నేవీ అధికారులు కూడా ప్రస్తుతం వారు విచారిస్తున్నారు. కళింగపట్నం పోర్టుకు సంబంధించిన మెరైన్ పోలీసులు అదుపులో ఉన్నటువంటి ఆ 13 మందిని మాత్రం ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారు, అనారోగ్యం పాలయ్యారు. 20 రోజులుగా చేపల వేటకు వచ్చి సముద్రంలో చిక్కుకున్న వారికి గమ్యం ఎక్కడుందో తెలియనటువంటి పరిణామాల నేపథ్యంలో 15 రోజులుగా ఆహారం లేని పరిస్థితి, ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. వీరందరినీ కూడాను ఎవరైనా కూడా ఉగ్రవాదుల, వీరికి సంబంధించిన పడవలో ఏమైనా వెపన్స్ ఉన్నాయా అన్న కోణంలో కూడాను కోస్ట్ గార్డ్ అధికారులు కూడాను ఈరోజు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లాలో 2012లో కూడాను జనవరి నెలలో 19 మంది మత్స్యకారులు అప్పట్లో కూడాను డొంకూరు వద్ద బయటపడ్డారు. వారిని అదుపులో తీసుకుని విచారించిన పోలీసులు మాత్రం బంగ్లాదేశ్ ఎంబసీ నుండి వారికి ఎటువంటి నేర చరిత్ర లేదనే విషయాన్ని నిర్ధారించిన తర్వాతే ఆ దేశానికి పంపించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం వీరికి సంబంధించినటువంటి బంధువులు సమాచారం తెలుసుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో వారి వద్ద సెల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. ఎవరు కూడాను వారి బంధువులు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారు అనే విషయం కూడా ఇప్పటికీ అధికారులకు మాత్రం సమాచారం లేకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈ పట్టుబడిన 13 మందిలో కూడాను నేర చరిత్ర ఉందా లేదా అనే విషయం బంగ్లాదేశ్ ఎంబసీ మాత్రం నిర్ధారించాలి. ఈ విషయంలో భారత ఎంబసీ ఇప్పటికే బంగ్లాదేశ్ ఎంబసీతో సంప్రదించడం జరిగింది. మోసవానిపేట తీరంలో లంగర్ వేసి ఉన్నటువంటి ఆ పడవలో ఈ 13 మంది మత్స్యకారులు చేపల వేటకు చిక్కుకున్నారా, లేకపోతే వైజాగ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారా అన్న కోణంలో కూడా మెరైన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం నేవీ, కోస్ట్ గార్డ్తో పాటు ఇంటెలిజెన్స్ విభాగం కూడాను ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. బంగ్లాదేశ్ నుంచి భారత సముద్ర జలాల్లోకి వారు చొచ్చుకొచ్చే నేపథ్యంలో అక్కడ సరిహద్దులో ఉన్నటువంటి కోస్ట్ గార్డు అధికారులు ఏం చేస్తున్నారు, వారి పర్యవేక్షణ వైఫల్యమే ఈరోజు మాత్రం ఈ బంగ్లాదేశ్ చెందినటువంటి మత్స్యకారు బోటు మాత్రం ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యక్షం కావడం. ఈ 13 మంది ప్రస్తుతం మెరైన్ పోలీస్ అదుపులో ఉన్నారు. వారిని మాత్రం పూర్తి స్థాయిలో విచారించి వారికి ఎటువంటి నేర చరిత్ర లేదనే విషయాన్ని బంగ్లాదేశ్ ఎంబసీ కనుక నిర్ధారించినప్పుడే వారిని మాత్రం కేసులు లేకుండా మళ్ళీ స్వదేశానికి పంపించే అవకాశం లేదనుకుంటే మాత్రం ప్రస్తుతం సముద్ర జలాల్లో చొరబడ్డారన్నటువంటి ఆరోపణ మీద వారిపై కేసు పెట్టారు. ప్రస్తుతం వారిపై కేసు పెట్టడంతో పాటు న్యాయస్థానాన్ని కూడాను వారిని తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇటువంటి తరుణంలో బంగ్లాదేశ్ ఎంబసీ తమ పౌరులు ఇక్కడ చిక్కుకున్నారనే విషయం గమనించి వెనువెంటనే వచ్చి భారత ఎంబసీతో మాట్లాడి వారి బంధువులతో కనుక మాట్లాడినట్టయితే కనుక వీరు మాత్రం బయటపెట్టే పరిస్థితి. ఇప్పటికే 20 రోజులుగా సముద్రంలోనే ఇటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు మాత్రం అనారోగ్యం పాలై ఉన్నారు. ఆకలితో తీరానికి చేరుతాం లేదా, లేకపోతే ఒడ్డుకు వస్తామా లేదా, ప్రాణాలతో బయటపడతామా లేదని వారి ఆందోళన మాత్రం తొలగించేందుకు అధికారులు మాత్రం వారికి అవసరమైన చికిత్సతో పాటు ఆహార పానీయాలు కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ సంబంధించినటువంటి మత్స్యకారులు చిక్కోలు జిల్లాలో ప్రత్యక్షం కావడం మాత్రం జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురైనలో ఎటువంటి అతిశక్తి లేదు. రైట్ సత్యం నాడు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు 13 మంది బంగ్లాదేశ్కి సంబంధించిన మత్స్యకారుల కాదా అన్న కోణంలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇటు బంగ్లాదేశ్లో కూడా వాళ్ళకి ఏమైనా నేర చరిత్ర ఉందా అని ఇటు ఎంబసీని అడుగుతున్నారు. ఎంబసీని అడిగి తెలుసుకున్న తర్వాత వాళ్ళని విడుదల చేయాలా వద్దా అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుంది. వాళ్ళ సిచ్యువేషన్ ఒక్కసారి మనం చూస్తే 13 మంది బోట్లో వాళ్ళు ఇటు శ్రీకాకుళంకి సంబంధించిన ఎచ్చర్ల మండలంలోని మూసవానిపేట దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు ఇటు ఇంటెలిజెన్స్, అలాగే మర్చెంట్ నేవీ, లోకల్ పోలీస్ కానీ వీళ్ళందరూ కలిసి ఆ బోట్లో ఎవరున్నారని వెళ్ళి చూసినప్పుడు అందరూ అన్కాన్షియస్, 13 మంది స్పృహ లేకుండా పడిపోయారు. అంటే ఆల్మోస్ట్ చనిపోవడానికి దగ్గరలో ఉన్నారు. ఇంకా ఆహారం లేక, అలాగే వాటర్ కూడా లేక, సముద్రంలో ఉండి కూడా నీళ్లు తాగలేరు కాబట్టి వాటర్ కూడా లేకపోయి దాదాపు 20 రోజులకు పైగా వాళ్ళు మొత్తానికైతే ఫుడ్, వాటర్ లేకపోవడంతో వాళ్ళ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉండడంతో మొత్తానికైతే వాళ్ళకి ఫస్ట్ ఆ మెడికల్ ఎయిడ్ ఇవన్నీ చేసిన తర్వాత ఇటు ఎంబసీ నుంచి డీటెయిల్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఇటు కోస్ట్ లైన్ మనం ఒక్కసారి చూస్తే ఇంటర్నేషనల్ వాటర్స్లో ఎప్పుడైనా
మన ఇండియా కావచ్చు, ఏ కంట్రీకైనా ఒక ఇంటర్నేషనల్ వాటర్స్కి సంబంధించిన ఒక కోస్ట్ లైన్ ఉంటుంది, దాదాపు 70 నుంచి 100 నాటికల్ మైల్స్. ఆ పెరిమీటర్లో మాత్రమే ఫిషింగ్ చేయాలి, దాన్ని దాటి వెళ్ళకూడదు. దాన్ని దాటి వేరే కంట్రీస్ ఇంటర్నేషనల్ వాటర్స్లోకి కూడా ఎంటర్ అవ్వకూడదు వితౌట్ పర్మిషన్. ఒకవేళ వీళ్ళు ఎంటర్ అయినా, బంగ్లాదేశ్లో ఎంటర్ అయిన తర్వాత ఆంధ్ర దాకా వచ్చేదాకా నేవీకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళు ఎందుకు పసిగట్టలేకపోయారు? ఒక రకంగా ఇది ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. అంటే ఒక రకంగా బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా రావాలనుకుంటే ఇలా రాగలుగుతారు కదా, ఇలాంటి ఆప్షన్ ఉండే అవకాశం ఉంది. సో మొత్తం మీద దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ మర్చెంట్ నేవీ, కోస్ట్ గార్డ్, రైట్, దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అసలు కోస్ట్ గార్డ్కి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళ గురించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్, ఇప్పటిదాకా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏం చేశారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సత్యం నాయుడు ఉన్నారు కోస్ట్ గార్డ్ సిఐతోని, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంగ్లాదేశ్కి చెందినటువంటి 13 మంది మత్స్యకారులు బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్ళి 15 రోజులుగా దిక్కు తోచని స్థితిలో అపస్మారకంగా అనారోగ్యం పాలై తెచ్చుకున్న ఇంధనం పూర్తి కావడం, ఆహారం కూడా లేనటువంటి పరిణామాల నేపథ్యంలో నిన్న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం మోసపేట తీరంలో స్థానిక మత్స్యకారుల కంట ఆ బోటు మాత్రం పడింది. అసలు ఆ బోటు ఈ ప్రాంతానికి కాదు అని గమనించిన మత్స్యకారులు వెనువెంటనే మెరైన్ పోలీసులు మాత్రం సమాచారం ఇచ్చారు. అసలు ఆ బోటు అక్కడికి ఎలా వచ్చింది, అసలు అందులో ఎంతమంది ఉన్నారు అనే విషయంపై మనతో మాట్లాడడానికి మెరైన్ సి ప్రసాద్ గారిని చూస్తే కనుక మరొకసారి బంగ్లాదేశ్కి చెందినటువంటి మత్స్యకారులు శ్రీకాకుళం తీరానికి చేరుకున్నాయి. నిన్న ఆ పరిణామాలు మీకు ఎలా సమాచారం వచ్చింది, ఇప్పుడు వాళ్ళు ఎంతమంది, ఏ దేశానికి చెంది? నిన్న మనకి కాలర్ రాము అనే కాలరు మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ 1093కి కాల్ చేసి మోసవానిపేట ఇచ్చర్ల మండలం డీమచ్యులేషన్ దగ్గరలోని ఒక బోటు సస్పీషియస్గా అనుమానాస్పదంగా ఉంది, అది ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో మేము అలాంటి బోటుని చూడలేదు అని చెప్తే ఇమీడియట్గా అతను ఫోన్ చేస్తే మాకు అక్కడి నుంచి ఫోన్ రాగానే నేను మా సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది. బోట్ వేసుకొని ఆ సస్పీషియస్ ఈ చేపల బోటు వేసుకొని ఫిషర్మెన్ అసిస్టెంట్స్ తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఇంజిన్ పాడైపోయింది, మేము బంగ్లాదేశ్ ఇస్తున్నాం, మేము సుమారు 20 రోజుల ప్రాంతం నుంచి సముద్రంలో తిరుగుతున్నాం, ఆ ఇంజిన్ ఫెయిల్ అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్నాం అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు అయినప్పుడు మన భారత జలాలు సముద్ర జలాల్లోకి రావడం అనేది అది ఇట్స్ నేరం కింద పరిగణించబడింది. కాబట్టి వాళ్ళని ఒడ్డుకి వాళ్ళేంటంటే మేము ఎప్పటి నుంచో సముద్రంలో ఉన్నాము, మమ్మల్ని రక్షించండి అని అంటే మనం మళ్ళీ చేపలు అక్కడ ఫిషర్మెన్ తాలూకా సహాయం తీసుకొని ఒక 3 బోట్ల ద్వారా 13 మందిని కూడా ఒడ్డుకి తీసుకొచ్చి, అంటే మీరు షిప్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ పరిస్థితి ఎలాగుంది, మాట్లాడే పరిస్థితులు ఉన్నారో, 20 రోజులుగా షిప్లో ఉన్నారు, తెచ్చుకున్న ఆహారం కూడా అయిపోయింది, డీజిల్ కూడా లేదని చెప్తున్నారు కదా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డీజిల్ ఉంది, ఇంజిన్ పాడైపోవడం వల్ల వాళ్ళు ఈ విండ్ తాలూకా దీంతోనే అలాగా ప్రయాణించడం జరిగింది తప్ప ఇంజిన్ అయితే ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ కూడా అయిపోతే వాళ్ళు కొద్ది మొత్తంలోనే తినడం, వాటర్తో తాగడం, అలాగే ఆ విధంగా 20 రోజులు బతకడం జరిగింది. నిన్నటికైతే చాలా దీనిగా వాళ్ళు ఆకలితో అలమటించడం జరిగింది. లోకల్ ఫిషర్మెన్స్ అందరూ కూడా అక్కడ సాయంత్రం కల్లా వాళ్ళకి బిస్కెట్స్ అన్నీ కూడా అలాగే ఫుడ్ వండి పెట్టడం కూడా జరిగింది. దాంతో వాళ్ళు ఉపశమనం చెందారు. కానీ వాళ్ళు ఎక్కువగా 20 రోజులు బట్టి అందులోనే ప్రయాణించడం వల్ల వాళ్ళైతే భయభ్రాంతికి గురయ్యారు. చూస్తే కనుక గతంలో కూడాను 2012లో 19 మంది బంగ్లాదేశ్ సంబంధించిన మత్స్యకారులు కూడా రావడం జరిగింది. సో వాళ్ళ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏదైతే సముద్ర జలాలు హద్దులు దాటి వచ్చారని దీని మీద వాళ్ళ మీద కేసు కట్టారు? అంతకుముందు మరి పట్టుకున్నారు, కానీ అప్పుడు వాళ్ళు ఎలా వచ్చారనేది నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రం మన సముద్ర జలాల్లోని ఎటువంటి పర్మిషన్ వ్యాలిడ్ లైసెన్స్ లేకుండా, మన భారతదేశ అనుమతి లేకుండా వాళ్ళు మన దానిక జోన్లోకి రావడం అనేది నేరంగా పరిగణించే మనము చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనుక ఇంజిన్ మొరాయించి ఆ అలల తాకిడికి ఇంత దూరం కొట్టుకొచ్చాం, మేము చేపల వేటగాలమే అని వాళ్ళు స్పష్టంగా చెప్పిన విషయం నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళ మీద చర్యలు ఉంటే కోస్ట్ గార్డ్ కానీ మెరైన్ పరంగా ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత లంగర్ వేసుకున్నారు. అదేదో వాళ్ళ తాలూకా బోట్ అనేది బయలుదేరిన రోజే చెడిపోయింది అన్నారు. మరి అక్కడే లంగర్ వేసుకొని అక్కడ వాళ్ళ తాలూకా బంగ్లాదేశ్ వాళ్ళ తాలూకా సహకారం తీసుకుంటే ఏ బాధ లేకుండా 20 రోజుల తర్వాత మరి ఇక్కడ ఎలాగ లంగర్ వేయగలుగుతున్నారు. మరి అదేదో ముందే అక్కడ లంగర్ వేస్తే ఈ ఇటువంటి సంఘటన జరగపోను కదా, వాళ్ళని మనము చట్ట పరిధిలోకి తీసుకోకపోదాం కదా అనేది నాకు వచ్చింది. మీ విచారణలో ప్రస్తుతం వాళ్ళు చెప్పే మాటల్లో కేవలం చేపలు వేటగాలిగిన పరిణామాలు తీసుకోవాలా, లేకపోతే ఇంకే
ఇంకేమైనా కోణంలో మనకి ఏమైనా అక్కడి నుంచి క్లూ దొరికారు? మేము వాళ్ళని శుభ్రంగా క్లీన్గా విచారణ చేసాం. అలాగే కోస్ట్ గార్డు, నేవీ అండ్ ఐబీ వాళ్ళు కూడా విచారించడం. అందరూ తాలూకా విచారణలో కూడా వాళ్ళు వేటగాళ్ళనే తెలుస్తుంది. ఏదైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ పీపుల్ ఆ ఏరియా వాళ్ళు వేట కోసం వచ్చిన వాళ్ళే, చేపల వేట కోసం. వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇక్కడ కూడా ఈ పరిస్థితి కూడా తెలియదు. ఇప్పుడు వీళ్ళ కుటుంబాలకి వాళ్ళని చేర్చేందుకు శాఖాపరంగా ఎటువంటి చర్యలు చెప్పాలి? వీళ్ళ కుటుంబాలకంటే ప్రతి దేశానికి ఒక ఎంబసీ ఉంటుంది కాబట్టి ఢిల్లీలో బంగ్లాదేశ్ ఎంబసీ ఉంది. వాళ్ళకి ఆల్రెడీ మనం మెయిల్ పెట్టడం జరిగింది, ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ ఎంబసీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం. వాళ్ళు ఫోన్లు పనిచేయట్లేదు, వాళ్ళు ఫ్యామిలీ నెంబర్స్ ఇచ్చి మనం ట్రై చేసినా కూడా వాళ్ళ ఫోన్లు అవ్వటం లేదు. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు కూడా లేవు, వాళ్ళ దగ్గర ఎటువంటి పాస్పోర్ట్ కూడా లేదు. చూస్తే కనుక ప్రస్తుతం సముద్ర మార్గంలో చేపల వేటకే వచ్చి ఇంజిన్ మొరాయించడంతో మాత్రం 20 రోజులుగా సముద్రంలోనే దిక్కు చూసిన స్థితిలో జీవనం సాగిస్తూ 20 రోజుల తర్వాత శ్రీకాకుళం తీరంలోని మోసవానిపేట దగ్గర ఆ బోట్లను లంగరేసినటువంటి ఆ మత్స్యకారుల విషయాన్ని మాత్రం స్థానికులు గమనించారు. వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారంతో వారిని మాత్రం అక్కడ బోటు దగ్గరికి వెళ్ళేసిన వాళ్ళందరూ కూడా అపస్మారక స్థితిలో అనారోగ్యం పాలై గమనించినటువంటి మెరైన్ పోలీసులు మాత్రం వెంటనే వారికి మెరుగైన చికిత్స అందించి వారి తల్లి సమాచారం సేకరిస్తారు. కాకపోతే భారత సముద్ర జలాల్లో చొరబడ్డారన్నటువంటి ఆరోపణ మీద మాత్రం వారిపై చర్యలు ఉంటాయి. మరోవైపు అదే కనుక ఇంజిన్ మొరాయించిన విషయం తొలినాళ్ళలో గమనించినప్పుడే బంగ్లాదేశ్ భూభాగం మీద కనుక లంగరేసుకుని ఉంటే కనుక ఇంత దూరం ఆ బోటు వచ్చేది కాదని కూడా ఒక అనుమానం తలెత్తుంది. మరి ఈ విషయంలో మాత్రం 2012లో ఏదైతే 19 మంది బంగ్లాదేశ్ మత్స్యకారుల విషయంలో జరిగినటువంటి పరిణామం ఈరోజు మాత్రం మళ్ళీ మోసపేట తీరానికి వచ్చినటువంటి బంగ్లాదేశ్ నుండి వచ్చిన 13 మంది మత్స్యకారుల విషయంలో మాత్రం శాఖాపరమైన చర్యల్లో నిజమైనటువంటి దర్యాప్తు వెలువడిన తర్వాతే వారి బంధువులకు అప్పచెప్పేందుకు కూడా ఎటువంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో ప్రస్తుతం భారత్ ఎంబసీతో పాటు అక్కడ బంగ్లాదేశ్ ఎంబసీకి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ ఎంబసీ తీసుకున్న నిర్ణయం మేరకే శాఖాపరంగా తాము కూడా వారికి ఏకీపించి వారిని మళ్ళీ తిరిగి బంగ్లాదేశ్ పంపించేందుకు మాత్రం చర్యలు చేపడతామని సిఐ స్పష్టం చేస్తుంది. మరి ఈ విషయంలో భారత్ ఎంబసీ బంగ్లాదేశ్ ఎంబసీ వాళ్ళు నిజమైన మత్స్యకారులని తేలిన పరిస్థితి ఎప్పట్లో ఉంటుందో అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. भैया इतना तंडेला भैया